వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు అంటే భగవంతుని భక్తిలో మైమరచి మునిగిపోయినవారు అని అర్థం. వీరు మొత్తం 12 మంది. వీరు తమిళ భాషలో రచించిన 4000 పాసురాల సమాహారాన్నే నాలాయిర దివ్య ప్రబంధం అంటారు. దీనిని ద్రవిడ వేదం అని కూడా పిలుస్తారు. వీరి గురించి ఆసక్తికరమైన కథలు మరియు విశేషాలు గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వీరంతా శ్రీమన్నారాయణుని ఆయుధాలు లేదా ఆభరణాల అంశతో జన్మించారు. 1 పొయ్గే ఆళ్వార్ విష్ణువు యొక్క అంశ పాంచజన్యం శంఖం. 2 పూదత్తాళ్వార్కో విష్ణువు యొక్క అంశ మోదుకి గద. 3 పేయాళ్వార్ విష్ణువు యొక్క అంశ నందకం ఖడ్గం. 4 తిరుమళిసే ఆళ్వార్ విష్ణువు యొక్క అంశ సుదర్శన చక్రం. 5 నమ్మాళ్వార్ విష్ణువు యొక్క అంశ విశ్వక్సేనుడు సేనాధిపతి. 6 మధురకవి ఆళ్వార్ విష్ణువు యొక్క అంశగరుడ లేదా కుముద నిత్యసూరి. 7 కులశేఖర ఆళ్వార్ విష్ణువు యొక్క అంశ కౌస్తుభమని. 8 పెరియాళ్వార్ విష్ణువు యొక్క అంశ గరుత్మంతుడు. 9 ఆండాళ్ గోదాదేవి భూదేవి. 10 తొండరడిపొడి ఆళ్వార్ విష్ణువు యొక్క అంశ వనమాల. 11 తిరుపానాళ్వార్ విష్ణువు యొక్క అంశ శ్రీవత్సం మచ్చ. 12 తిరుమళిసే ఆళ్వార్ విష్ణువు యొక్క అంశ సారంగం విల్లు. కొన్ని నిజాలు ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. 1 మనం గుడిలో తలమీద పెట్టించుకునే శఠగోపం నమ్మాళ్వార్కు మరొక పేరు. ఆయన పాదపద్మాలే శఠగోపంగా భావిస్తారు. 2 ఆళ్వార్లలో రాజులు, బ్రాహ్మణులు, గిరిజనులు, దొంగలు, తిరుమంగే మరియు అంటరానివారుగా పరిగణించబడినవారు తిరుప్పాన్ కూడా ఉన్నారు. భక్తికి కులంతో సంబంధం లేదని వీరు నిరూపించారు. 3 నేడు మనం దర్శించుకునే 108 వైష్ణవ దివ్యదేశాలను మంగళాశాసనం కీర్తించడం చేసినది ఈ ఆళ్వారులే. వారు పాడకపోతే ఆ క్షేత్రాలకు దివ్యదేశం అనే హోదా ఉండదు. 4 వైష్ణవ ఆచార్యులైన భగవద్రామానుజులవారు ఈ ఆళ్వారుల భక్తి మార్గాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. 12 ఆళ్వార్ల చరిత్ర పూర్తి వీడియో ఛానల్లో చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.